హే హాయ్ గాయ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు మన చూడబోయే సినిమా జురాసిక్ పార్క్. క్లోన్ చేయబడిన డైనోసార్లను కలిగి ఉన్న వైల్డ్ లైఫ్ అమ్యూజ్మెంట్ పార్క్లో ఒక జాయరైడ్ త్వరలో ఒక భయానకమైనదిగా మారుతుంది. పవర్ బ్రేక్ డౌన్ ప్రభావితం అయినప్పుడు పార్క్ మరియు డైనోసార్లు హింసాత్మకంగా స్పందించడం ప్రారంభించాయి. వెల్కమ్ టు మిస్టర్ వాయిస్ ఛానల్. కథ కోస్టారికా తీరానికి 120 మైళ్ళ దూరంలో ఉన్న ఇస్లా నుబ్లార్ అనే చిన్న ద్వీపంలో ప్రారంభమవుతుంది. నిర్మాణ కార్మికులు మరియు జంతువులు హ్యాండ్లర్ల యొక్క పెద్ద సమూహం ఒక పెద్ద కంటైనర్ను ఆఫ్లోడ్ చేస్తుంది. ఇది కనిపించని జీవిని. ఈ ప్రక్రియలో జంతువు తప్పించుకోవడానికి ప్రయత్నిస్తుంది. ఇది ఒక సామూహిక భయాందోళనకు దారి తీస్తుంది మరియు కార్మికులలో ఒకరి మరణానికి దారి తీస్తుంది. కథ డొమినికన్ రిపబ్లిక్లోని ఒక అంబర్ గనికి దూకింది. ఇక్కడ అంబర్ను వెలికితీసే మైనర్లు ఇంగేన్ అనే జన్యు ఇంజనీరింగ్ కంపెనీతో సంబంధం కలిగి ఉన్నారని మేము తెలుసుకున్నాము. ఇంగేన్ ప్రతినిధి డొనాల్డ్ జెన్నారో ప్రకారం, ఇంతకు ముందు చూసిన కార్మికుడి మరణం ద్వీపం యొక్క భద్రత గురించి తీవ్రమైన ఆందోళనలను లేవనెత్తిందని మరియు ద్వీపం యొక్క యజమాని ఇప్పుడు ఆమోదించడంలో సహాయపడటానికి రంగంలోని అగ్రశ్రేణి శాస్త్రీయ నిపుణులను కోరుతున్నాడని కూడా మేము తెలుసుకున్నాము. ఉద్యానవనం. అతను గనికి బాధ్యత వహించే వ్యక్తి జువానిటోతో మాట్లాడుతున్నప్పుడు, అతని సిబ్బంది లోపల భద్రపరచబడిన దోమతో కూడిన పెద్ద అంబర్ భాగాన్ని కనుగొన్నారు. మోంటానాలోని ఒక పురావస్తు త్రవ్వకంలో మేము డాక్టర్ అలాన్ గ్రాంట్ మరియు అతని సహాయకుడు ఎల్లీ సాట్లర్కి పరిచయం చేయబడ్డాము. వారు వెలోసిరాప్టర్ యొక్క శిలాజ అవశేషాలను నెమ్మదిగా వెలికితీశారు. బహుశా ప్రకృతి యొక్క అత్యంత ప్రాణాంతకమైన మరియు మోసపూరితమైన ప్రెడేటర్. చంపడానికి ఒక అందమైన నమూనా అభివృద్ధి చేయబడింది. ఒక కొత్త రేడియోలాజికల్ పరికరంతో గ్రాంట్ పరిశోధన ప్రయోగాలలో భాగం. ఇది ధూళిలోకి ఒక ప్రోబ్ను షూట్ చేస్తుంది. ఇది ఒక కంప్యూటర్ స్క్రీన్కి తిరిగి రాఫ్టర్ అస్థిపంజరం యొక్క చిత్రాన్ని బౌన్స్ చేస్తుంది. గ్రాంట్ కొత్త సాంకేతికత గురించి సంకోచిస్తున్నాడు, కానీ త్రవ్వకుండానే అది ఉత్పత్తి చేసే చిత్రం పట్ల ఆకర్షితుడయ్యాడు. అతను డైనోసార్లు సరీసృపాల కంటే పక్షుల నుండి ఎక్కువగా ఉద్భవించాయని పాలియోంటాలజిస్టులలో చాలా కాలంగా ఉన్న సిద్ధాంతాన్ని అనుసరించేవాడు. అతని సహాయకులలో ఒకరు తన కొడుకును వెంట తీసుకొచ్చారు. అతను స్క్రీన్పై ఉన్న చిత్రాన్ని చూసి అపహాస్యం చేస్తాడు. అది చనిపోయిన టర్కీ లాగా కనిపించడంతో ఆకట్టుకోలేదు. వేలోసిరాప్టర్లు వేగవంతమైన సమన్వయ దాడులతో తమ ఎరను ఎలా వేటాడతాయనే దాని గురించి గ్రాంట్ పిల్లవాడికి కథ చెబుతాడు. గ్రాంట్ తమ ఎరను పడగొట్టిన తర్వాత, వెలోసిరాప్టర్లు తరచుగా తమ ఎరను సజీవంగా తింటాయని గ్రాంట్ వివరించినప్పుడు బాలుడు భయపడ్డాడు. గ్రాంట్ మరియు సాట్లర్ యొక్క ప్రధాన స్పాన్సర్, వృద్ధులు మరియు అసాధారణ బిలియనీర్ అయిన జాన్ హమ్మండ్ ఆకస్మికంగా కనిపించడం ద్వారా డిక్ తగ్గించబడింది. అతను తన తాజా ప్రాజెక్ట్, రిమోట్ ఐలాండ్ రిసార్ట్ని ఆమోదించడానికి వారిని ఆహ్వానిస్తాడు. అక్కడ వారి ప్రత్యేకమైన జీవసంబంధమైన ఆకర్షణలు పిల్లలను వారి మనస్సులను దూరం చేయడానికి హామీ ఇవ్వబడ్డాయి. అలాన్ మరియు ఎల్లీ తమ త్రవ్వకాలను విడిచిపెట్టడానికి ఇష్టపడరు, అయితే హమ్మండ్ వారి పనికి మరో 3 సంవత్సరాలు నిధులు ఇస్తానని ఆఫర్ చేయడం ద్వారా వారిని ప్రలోభపెట్టాడు. గ్రాంట్ మరియు సాట్లర్తో పాటు మరో 2 పాత్రలు సమానంగా విపరీతమైన గందరగోళ సిద్ధాంతకర్త డాక్టర్ ఇయాన్ మాల్కమ్ మరియు హమ్మండ్ పెట్టుబడిదారులకు ప్రాతినిధ్యం వహించే న్యాయవాది డొనాల్డ్ జెన్నారో ఉన్నారు. వారు హెలికాప్టర్లో వస్తుండగా, వారు డైనోసార్లను సజీవంగా మరియు ఊపిరి పీల్చుకునే ఒక ప్రత్యేకమైన దృశ్యాన్ని చూస్తారు. ఈ శక్తివంతమైన జంతువులు పరసౌరోలోఫస్ యొక్క మందతో కూడిన ఒక ఎత్తైన బ్రాచియోసారస్ను చూసి ఆశ్చర్యపోయిన సందర్శకులను ఊపిరి పీల్చుకోవడానికి సరిపోతుంది. వారు ద్వీపం యొక్క సెంట్రల్ రిసార్ట్ మరియు నియంత్రణ సదుపాయానికి చేరుకున్నప్పుడు, సందర్శకులకు జంతువులను సృష్టించిన ప్రక్రియ గురించి క్లుప్త పర్యటన ఇవ్వబడుతుంది. డైనోసార్ రక్తాన్ని తినే దోమల నుండి రక్షించబడిన DNA యొక్క సాధారణ తంతువుల నుండి జంతువులను క్లోనింగ్ చేయడంలో ఇంగేన్ విజయం సాధించింది మరియు శిలాజ కాషాయం లోపల మిలియన్ల సంవత్సరాలు భద్రపరచబడింది. గ్రాంట్ను తీవ్రంగా కలవరపరిచే ఒక బేబీ వెలోసిరాప్టర్ను చూసే సమయానికి, గుడ్డు ఇంక్యుబేషన్ గదిని సమూహం చూపబడింది. పెద్దలను ఎక్కడ ఉంచారో చూడమని అడుగుతాడు.
పరిచయంలో కనిపించే ప్రత్యేక కంటైన్మెంట్ సదుపాయం, విద్యుదీకరించబడిన కంచెలు మరియు దట్టమైన ఆకులతో కూడిన కోట, ద్వీపంలోని అత్యంత ప్రమాదకరమైన జీవి నుండి మానవులను వేరు చేస్తుంది. గ్రాంట్ జంతువులకు రోజువారీ దానాకి సాక్షిగా ఉంది. ఒక ఆవును గొయ్యిలోకి దింపబడుతుంది, క్షణాల్లో మాత్రమే శుభ్రం చేయబడుతుంది. సందర్శకులు మారణహోమం యొక్క భయంకరమైన దృశ్యాన్ని అడవి ఆకుల మందపాటి కప్పి ఉంచారు. ఈ బృందం థీమ్ పార్క్ యొక్క కేంద్ర ఆకర్షణను అనుభవించడానికి సిద్ధమైంది. దీనిలో సందర్శకులు ప్రత్యేక విద్యుద్దీకరించబడిన ఫోర్ట్ ఎక్స్ప్లోరర్స్లో పార్క్లో సఫారీ లాంటి పర్యటనను ప్రారంభించారు. గ్రాంట్, సాట్లర్, మాల్కమ్ మరియు జెన్నారోతో పాటు హమ్మండ్ ఇద్దరు మనుమలు ఉన్నారు, లెక్స్ మరియు ఆమె చిన్న సోదరుడు టిమ్. సమూహం బయలుదేరినప్పుడు హమ్మండ్ తన ఇద్దరు కంప్యూటర్ నిపుణులు ఆర్నాల్డ్ మరియు నెడ్రీ పార్క్ యొక్క సంక్లిష్టమైన మౌలిక సదుపాయాలను నిర్వహించే ప్రధాన కంట్రోల్ రూమ్లో స్థిరపడతాడు. ఈ పర్యటన చాలా వరకు సంఘటనలు లేనిది. టైరన్నోసారస్ రెక్స్ మరియు డిలోఫోసారస్ ఇద్దరు అత్యంత ప్రమాదకరమైన మాంసాహారులు ఆసక్తిగల పర్యాటకులకు తమను తాము వెల్లడించడానికి నిరాకరిస్తారు. పార్క్ పశువైద్యులచే జబ్బుపడిన ట్రైసెరాటాప్లు కూడా ఎదురయ్యాయి. వీరికి సహాయం చేయడానికి సాట్లర్ సమూహాన్ని విడిచిపెడతాడు. సమీపిస్తున్న ఉష్ణమండల తుఫాను పర్యటనను తగ్గించవలసి వస్తుంది, ఎందుకంటే చాలా మంది సిబ్బంది ఓడలో ప్రధాన భూభాగానికి బయలుదేరారు. ఈలోగా మేము నెడ్రీ యొక్క నిజమైన రంగులను తెలుసుకున్నాము. అతను ఇంగేన్ యొక్క ప్రత్యర్థి సంస్థ బియోషన్ కోసం డైనోసార్ పిండాలను దొంగిలించడానికి నియమించబడ్డాడు. పిండాలను దొంగిలించడానికి అతను పార్క్ అంతటా భద్రతా వ్యవస్థలను మూసివేస్తాడు. అయితే ఇది పర్యటన యొక్క ఎలక్ట్రిక్ కార్లు విరిగిపోయేలా చేస్తుంది మరియు విద్యుద్దీకరించబడిన కంచెలు మూసివేయబడతాయి, తద్వారా డైనోసార్లను అదుపు నుండి విడుదల చేస్తుంది. చలనచిత్రం యొక్క అత్యంత ఉత్కంఠభరితమైన సన్నివేశంలో టీ రెక్స్ దాని ఆవరణ నుండి తప్పించుకొని టూర్ వాహనాలను ధ్వంసం చేయడానికి ముందుకు సాగుతుంది. జెన్నారో తిన్నాడు, మాల్కమ్ తీవ్రంగా గాయపడ్డాడు, కానీ గ్రాంట్ భయపడిన పిల్లలతో తప్పించుకోగలిగాడు. ఈలోగా తప్పిపోయిన మరియు అయోమయంలో ఉన్న నెడ్రీ దొంగిలించబడిన పిండాలను తన పరిచయానికి అప్పగించడానికి ప్రయత్నిస్తాడు. విషం ఉమ్మే డిలోఫోసారస్ను ఎదుర్కొంటాడు మరియు న్యాయం జరుగుతుంది. సాట్లర్ మరియు పార్క్ వార్డెన్ ముల్డూన్ గాయపడిన మాల్కమ్ మరియు జెన్నారో యొక్క అవశేషాలను కనుగొనడానికి టీ రెక్స్ దాడి జరిగిన ప్రదేశానికి జీప్లో వస్తారు, కానీ మిగతా అందరూ అదృశ్యమయ్యారు. టీ రెక్స్ ఒక యాక్షన్ సీక్వెన్స్ యొక్క ఉత్తేజకరమైన కార్ చేజ్లో రోడ్డుపై జీప్ని వెంబడించడానికి తిరిగి వస్తుంది, కానీ చివరికి మానవులు తప్పించుకోగలుగుతారు. గ్రాంట్ మరియు పిల్లలు ఒక చెట్టును ఆశ్రయిస్తూ రాత్రంతా గడుపుతారు మరియు సమీపంలోని బ్రాచియోసారస్ను మేల్కొంటారు. లెక్స్ మొదట్లో భయపడ్డాడు, అయితే బ్రాచియోసార్లు శాంతియుత శాకాహారులని, డైనోసార్లు రాక్షసులు కాదని, అవి కేవలం జంతువులు మాత్రమేనని గ్రాంట్ ఆమెకు భరోసా ఇచ్చాడు. మరోసారి ఈ అద్భుతమైన జీవుల అందం మరియు గంభీరతను మెచ్చుకునే అవకాశం మాకు ఇవ్వబడింది. మాల్కమ్ గాయపడిన మరియు పార్క్ సిస్టంలు ఇప్పటికీ ఆఫ్లైన్లో ఉన్నందున ఆర్నాల్డ్ కఠినమైన చర్య తీసుకోవలసి వస్తుంది మరియు సిస్టమ్ను రీసెట్ చేయవలసి వస్తుంది. ఈ చర్య దుర్మార్గపు వెలోసిరాప్టర్లను వారి ఆవరణ నుండి విముక్తి చేయడంలో అనాలోచిత పరిణామాలను కలిగి ఉంది. ఆర్నాల్డ్, ముల్డూన్ మరియు సాట్లర్ శక్తిని పునరుద్ధరించడానికి ప్రయత్నిస్తారు. ఆర్నాల్డ్ మరియు ముల్డూన్లను మోసపూరిత జీవులు ఓడించి చంపారు. సాట్లర్ మాత్రమే చంపబడకుండా త్రుటిలో తప్పించుకోగలుగుతాడు. గల్లిమిమస్ అని పిలవబడే ఉష్ట్రపక్షి లాంటి డైనోసార్ల తొక్కిసలాటను చూసిన తర్వాత గ్రాంట్ మరియు పిల్లలు దానిని తిరిగి ప్రధాన రిసార్ట్ కాంప్లెక్స్కి చేరుకున్నారు. అది వదిలివేయబడినట్లు మాత్రమే. గ్రాంట్ పిల్లలను ప్రధాన భోజన ప్రదేశంలో వదిలి ప్రాణాలతో బయటపడిన వారి కోసం వెతకడానికి ప్రయత్నిస్తాడు. ఈలోగా లెక్స్ మరియు టిమ్లు ప్రధాన వంటగది లోపల ఒక జత రాఫ్టర్లచే మూలన పడతారు. మొత్తం చలనచిత్రంలోని అత్యంత భయానక సన్నివేశాలలో ఒకదానిలో రాఫ్టర్లు చీకటి వంటగది గుండా పిల్లల కోసం వెతుకుతాయి. చివరికి లెక్స్ మరియు టిమ్ రాఫ్టర్లలో ఒకరిని ఫ్రీజర్లోకి రప్పించి దానిని లాక్ చేయగలుగుతారు.
కానీ మరొక రాఫ్టర్ వారిని వంటగది నుండి బయటకు పంపుతుంది. కంట్రోల్ రూమ్లో సమావేశమై గ్రాంట్, సాట్లర్ మరియు పిల్లలు ఉద్యానవనానికి శక్తిని మరియు కమ్యూనికేషన్లను పునరుద్ధరించడానికి ప్రయత్నిస్తారు, కానీ అదే రాఫ్టర్లో చిక్కుకున్నారు. సమయానికి భద్రతా వ్యవస్థలు మరియు ఫోన్ లైన్లు తిరిగి ఆన్లైన్లోకి తీసుకురాబడ్డాయి. అయినప్పటికీ రాఫ్టర్లు కంట్రోల్ రూమ్లోకి ప్రవేశించి మొత్తం భవనం అంతటా మన హీరోలను వెంబడిస్తారు. చివరికి మన హీరోలు ప్రధాన కన్నిక లోపల చివరి 2 రాఫ్టర్లచే మూలన పడతారు. అన్ని ఆశలు కోల్పోయినట్లే టీ-రెక్స్ వచ్చి రాఫ్టర్లపై దాడి చేస్తుంది. మానవుల చిన్న సమూహం తప్పించుకోవడానికి తగినంత సమయాన్ని కొనుగోలు చేస్తుంది. మానవులు హెలికాప్టర్ ద్వారా ద్వీపాన్ని ఖాళీ చేస్తున్నప్పుడు టీ-రెక్స్ పడిపోతున్న బ్యానర్ వెనుక తుది విజయ గర్జనను ఇస్తుంది. డైనోసార్లు భూమిని పాలించినప్పుడు. ముగింపు సన్నివేశం చాలా శక్తివంతమైనది మరియు ఇతిహాసం మరియు డైనోసార్లను భూమిపై నడిచే అత్యంత అద్భుతమైన జీవులుగా చిత్రీకరించడంలో చలనచిత్రం యొక్క స్ఫూర్తిని సంపూర్ణంగా సంగ్రహిస్తుంది. మరో మంచి సినిమాలతో మిమ్మల్ని త్వరలో కలుసుకుంటాను. మిస్టర్ వాయిస్ ఛానల్కి మరోసారి స్వాగతం. లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మర్చిపోకుండా బెల్ ఐకాన్ బటన్ని ప్రెస్ చేసుకోండి.